ఓం నమ శివాయ. ఒకసారి శివ పరమాత్మను తలుచుకుందాము మనస్సు ద్వారా. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మనం రాజయోగం యొక్క విధిని మన పాత ఎపిసోడ్స్ లో నేర్చుకున్నాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటాను. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో శ్రేష్ట సంకల్పాల అభ్యాసం చేద్దాము. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. సో నిదానంగా ఆలోచనలు చేస్తూ ఉండండి. సో అప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్ ఏంటా అన్నది తెలుసుకుందాము. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను ఆనంద స్వరూపాన్ని. నేను ఆనంద స్వరూపాన్ని. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. నేను సఫలత స్వరూపాన్ని. సఫలత నా జన్మసిద్ధ అధికారము. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము. మా ఇల్లు సేవాస్థానము, శివాలయము. నా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. నా కుటుంబ సభ్యులందరూ సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. సో ఇప్పుడు మనం ఏదైతే చేశామో ఆత్మాన్న స్థితిలో మనస్సు ద్వారా పరమాత్మని తలుచుకున్నామో, ఆత్మ పరమాత్మని తలుచుకోవడమే యోగము. అందుకే భగవద్గీతలు అన్ని చాప్టర్లు, అధ్యాయాలు యోగము అన్న పదంతో ఎండ్ అయినాయి. సో అర్జున విషాద యోగము అంటే విషాదంలో యోగమే ఉందంటే విషాదంలో కూడా అర్జునుడు శ్రీకృష్ణుడిని తలుచుకున్నాడు, అక్కడ భగవంతుని తలుచుకున్నాడు కాబట్టి దాని యోగం కిందే రాశారు.
సో అప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ తర్వాత మనము శ్రేష్ఠ సంకల్పాలు. మనకు మామూలుగా బయట లౌకికంలో పాజిటివ్ థాట్స్, నెగెటివ్ థాట్స్ అని నేర్పిస్తారు. భగవద్గీతలో శ్రేష్ఠ సంకల్పాలు. భగవంతుడు ఆత్మ స్వధర్మానికి సంబంధించిన సంకల్పాలు శ్రేష్ఠ సంకల్పాలు. బయట మనం మాట్లాడితే పాజిటివ్‌గా ఆలోచించండి, చెయ్యండి అని అంటారు గానీ, దాని నుంచి నెక్స్ట్ లెవెల్‌లో చెప్తారు. సో, ఇవాళటి క్లాస్ కంటిన్యూ చేసే ముందు ప్రవళిక గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమైనా ప్రశ్న ఉందా? ప్రవళిక గారి హ్యాండ్ రైజ్ చేశారు. ఏమన్నా డౌట్ ఉందా మీకు? సరే. లేకపోతే సో, ఈరోజు క్లాస్‌లో మనము సో, ఈ శ్లోకం 8వ అధ్యాయం 3వ శ్లోకము అక్షర పరబ్రహ్మ యోగము. భగవంతుని యొక్క యథార్థ రూపాన్ని తెలుసుకుంటున్నాం. సో, ఇంతవరకు మనం అర్జున విషాద యోగము, ఆత్మజ్ఞానము, పరమాత్మ యొక్క తత్వాన్ని డీటెయిల్‌గా విస్తారంగా తెలుసుకుంటూ వచ్చాము. సో, ఈరోజు మనం చేయాల్సిందేంటి? భగవంతుడు ఏం చేస్తారన్నదే ఈరోజు తెలుసుకుందాము. సో, ఇందులో సర్వోత్తమం శాశ్వతమైన పరమాత్మని బ్రహ్మమని, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెబుతారు. ఈ పాయింట్ అందరికి దిగిపోవాలి. లేకపోతే ఈ బ్రహ్మము అన్న పదం అన్నప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది. బ్రహ్మం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని అటెళ్ళిపోతారు. కాదు. మనం మాట్లాడేది అవ్యక్త నిరాకార తత్వము, సర్వోత్తమము, శాశ్వతమైన భగవంతుని గురించి. సో, ఆత్మ పరమాత్మ తత్వాన్ని ఆధ్యాత్మికమని చెప్తారు. సో, ఆధ్యాత్మికం అంటే అందరూ ఏమనుకుంటారంటే అన్నీ వదిలేసేయాలనేమో, జోలె పట్టుకొని వెళ్ళిపోవాలనేమో అనుకుంటారు. సో, జోలె పట్టుకొని అడుక్కోమని చెప్పి భగవంతుడు ఎప్పుడూ చెప్పడు. ఏ తండ్రి చెప్పడు. శివుడు గూడా మనకు తండ్రే అవుతాడు కాబట్టి, మన లౌకికంలో తల్లిదండ్రులే అడుక్కోమని చెప్పనప్పుడు అంత పరమాత్మ ఎందుకు చెప్తారు? సో, ఆధ్యాత్మికం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మ తత్వాన్ని తెలియచేస్తున్నారు. సో, ఈరోజు మనలో ఆత్మ ఉంది. భక్తి మార్గంలో ఏం జరిగిందంటే, నువ్వెవరో తెలుసుకో, నీ గురించి నువ్వు చదువుకో అంటే, సరే నేను ఆత్మ అని తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఏం చేయాలన్నది ఇక్కడ యాక్చువల్‌గా భగవద్గీతలో వచ్చింది గానీ, ఈ సాంఖ్య యోగా అన్నది బయట ఎక్కడ ఏ గురువులు గూడా చెప్పలేదు. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉన్న విషయమే అది. సో, కాబట్టి ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. అందుకే ఇప్పటి వరకు 19 ఎపిసోడ్‌లలో ఆత్మజ్ఞానాన్ని, ఆ తర్వాత సాంఖ్య యోగనే విస్తారంగా చెప్తూ పోయారు. సో, ఇప్పుడు ఈరోజు మనము ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలుసుకున్నాము. అన్న శ్లోకం తెలుసుకున్నాము. ఆత్మ పరమాత్మ తత్వము, తర్వాత సర్వోత్తమము, శాశ్వతమైన బ్రహ్మంనే ఇక్కడ మనము శాశ్వతమైన భగవంతుడని చెప్పి, ఇప్పుడు అర్జునుడి విషాద యోగంలో అర్జునుని యుద్ధం చేయమని చెప్పాడు. కానీ భగవంతుడు నేను చెయ్యను అని చెప్పాడు. సో, దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇక్కడ తీసుకొని మనమేం పురుషార్థం చెయ్యాలో తెలుసుకుందాం. సో, పరబ్రహ్మన్ హ్మ్. సో, ఇక్కడ 11వ అధ్యాయము 32వ శ్లోకం. ఇందులో ఇది భక్తి యోగం. సో, నేనెందుకు అక్కడక్కడ శ్లోకాలు తీస్తున్నానంటే, మీకు పూర్తిగా ఆత్మ, పరమాత్మ మీద క్లారిటీ వస్తే, స్పష్టతొస్తే, మనం చేయాల్సిన పురుషార్థం ఏంటా అని అర్థమవుతది. లేకపోతే భగవద్గీత అంటే అలా విని టైమ్ పాస్ అనుకుంటున్నారు. మేము కండక్ట్ చేసే ఈ క్లాసులు టైమ్ పాస్ కోసం కాదు. ఆత్మ ఉన్నతి కోసము. ఆ తర్వాత ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అనేది పూర్తిగా మన భారతదేశం యొక్క రామాయణ, మహాభారతాలు ఏ రకంగా జీవితంలో ధారణ చేయాలి. ఎందుకంటే బ్రిటిష్ చదువులు చదువుకున్నాం మనము. అది ధైర్యాన్ని నింపలేదు. మన సమస్యని పరిష్కరించలేదు. ఎప్పుడూ భయమే. ఎప్పుడు ఏం చేయాలో తెలీదు. ఏదో తెలియని బెంగ. ఎలా బతుకుతున్నామో మనకు తెలుసు. సో, ఇప్పుడు ఈ విద్యాలయం ద్వారా ఈ అసలు మన భారతీయ ప్రాచీన విద్యా విధానాన్ని బయటికి తీసుకురావాలన్నదే మన ఉద్దేశం. అందుకని ఈ రకంగా ఫోకస్ చేస్తున్నాను. ఒక స్టేజ్‌లో మొత్తం అంతా ఒకసారి చెప్పినప్పుడు మీకు క్లారిటీ ఇంకా పూర్తిగొస్తుంది. సో, భక్తి యోగం 5వ శ్లోకంలో పరమ పురుషుని ఆ! సో, 11వ అధ్యాయం 32వ శ్లోకంలో విశ్వరూప సందర్శన యోగంలో
నేను లోక సంహారార్థం విజృంభించిన కాలుణ్ణి ఇప్పుడు ప్రాణుల సంహరింపదలిచాను. నీవు యుద్ధం చేయకపోయినా శత్రుపక్షంలోని వీరులు జీవించరు. సో మనం మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం రెండు చూసుకుంటే అక్కడ అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పాడు బంధువులతోటి. సో ఈ బంధువులు ఎవరా అన్నది కూడా ఆల్రెడీ 19 ఎపిసోడ్ల క్లారిటీ ఇచ్చాను నేను. సో ఒక్కసారి మొదటిసారి వినేవాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. యుద్ధం చెయ్యను అన్నా. సో ఎందుకు యుద్ధం చేయాలి అని చెప్పేసి సాంఖ్యయోగంలో మొత్తం చెప్పేశారు. తర్వాత అర్జునుడి రథానికి సారథి అవుతా అని చెప్పారే తప్పితే ఎక్కడ కూడా అస్త్రాలు పట్టను అని చెప్పారు. కానీ ఇక్కడ 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ప్రాణులు సంహరింపదలిచాను, నీవు యుద్ధం చేయకపోయినా శత్రుపక్షంలోని వీరులు జీవించరు అంటే నువ్వు చంపకున్నా బ్రతకగల వారెవ్వరూ లేరు అని అర్థం మన ఘంటసాల భగవద్గీత. సో రెండు విభిన్నంగా ఉన్నప్పుడు ఇలాంటివి చూసే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే భగవంతుని యొక్క యథార్థ రూపంలో ఇక్కడే కన్ఫ్యూజన్ వచ్చింది అందరికీ. సో ఇప్పుడు అర్జునుడి యొక్క స్థితి మనదే అయినప్పుడు మీకు అర్థమయ్యే ఈజీ భాషలో చెప్పాలి అని అంటే, సో ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మందులు రాసిస్తే మందులు నేను వేసుకోవాలి కానీ డాక్టర్ వేసుకోరు. సింపుల్ థింగ్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఆరోగ్యం నాకు బాగాలేదు, డాక్టర్ బాగానే ఉన్నారు ఆరోగ్యంగా. సో మందులు నేను వేసుకోవాలి. నా ఆరోగ్యం ఎందుకు పాడైంది? ఈ శరీరాన్ని, ఈ ఆత్మని ఏ పద్ధతిలో అయితే నడిపించాలో ఆ పద్ధతిలో నడిపించకపోవడం వల్ల ఆరోగ్యం పాడైంది. కాబట్టి మందులు వేసుకోవాల్సింది నేను. సో మందులు వేసుకుంటే ఏమవుతుంది? నేను మళ్ళీ ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అది లేకపోతే ఏమీ చేయలేరు. అదే విధంగా ఇక్కడ అధైర్యానికి లోనవుతుంది అర్జునుడు. కర్మక్షేత్రంలో బంధువులను చూసి తండ్రులను, గురువులను, మేనమామలను హృదయము ద్రవించి అంటే ఆలోచన డైల్యూట్ అయిపోయింది. అంటే ఆలోచన స్థిరంగా లేదు, నేను చంపలేను అంటున్నాడు. సో ధృతరాష్ట్రుడు అంటే ఎవడు? ధృత అంటే కరప్ట్, రాష్ట్ర అంటే స్టేట్, కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మన ఆత్మ ఈరోజు కలుషితం అయిపోయింది. సో పక్కన గాంధారి. సో ఈ పౌరాణిక గాథలు అర్థం చేసుకునేటప్పుడు జీవిత భాగస్వామి అంటే మన జీవితంలో భాగం అనుకోవాలి, పిల్లల్ని చూపించారంటే మన క్రియేషన్ అనుకోవాలి. సో ఈ రోజు సో ధృతరాష్ట్రుడికి గాంధారి జీవిత భాగస్వామి అంటే ధర్మపత్ని అంటే ధర్మాన్ని బోధించడం, అంటే ధర్మాన్ని అన్నది చూడకుండా కళ్ళకు గంతలు కట్టేసుకున్నాం. ఇది ఆత్మకు, అది ఇది శరీరానికి. మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఆత్మకు వర్తింపజేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే పూర్తిగా రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. అందుకే ఎవరికి చాలా మటుకు సబ్జెక్ట్ అర్థం కాకుండా ఉంటుంది. సో ఆ రకంగా ధృతరాష్ట్రుడికి, గాంధారికి పిల్లలు అంటే ఓన్ క్రియేషన్. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటే ఈ రోజున్న భగవంతుడు మన ఆత్మ యొక్క స్వధర్మము, జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని దురుపయోగం చేసేవాళ్ళు దుర్యోధనులు. భగవంతుడు ఏదైతే శాసనాలను పెట్టాడో, శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, వీటిని ఆధారంగా జీవించమని చెప్తే ఆ శాసనాలను ఉల్లంఘించే వాళ్ళంతా దుశ్శాసన శాసనాలను ఉల్లంఘించే వాళ్ళు. వీళ్ళు నా క్రియేషన్. సో ఎప్పుడైతే అర్జునుడు వాళ్ళని నేను చంపలేను అని అన్నప్పుడు చంపాలి అని చెప్పి ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ పోయాడు. సో మనం అది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రోజు శ్లోకంలో నువ్వు చంపకున్నా బ్రతకగల వారెవ్వరూ లేరు, నేను మహాకాలుని నేను చంపుతాను అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ రోజు మనలో ఉన్న ఈ క్రోధం గాని, అహంకారం గాని మనమే గనక చంపేసా అంటే మనమే మందులు వేసేసుకుంటే నయం అయిపోతుంది సింపుల్ గా. వేసుకోకపోతే ఏమైతుంది? రోగం ముదురుతుంది. రోగం ముదిరి ఒక స్టేజ్లో ఏమైపోతుంది? మనకు తెలియకుండా మనమే మన ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టాయి. ఇప్పుడు ఈ లాజిక్ ని మనం ఆత్మకి వర్తింప చేయాలి. సో ఇక్కడ భగవంతుడు నీ రథానికి సారథిని అవుతానన్నాడే తప్పితే నేను చంపను అన్నాడు. అంటే ఈ రోజు నేను అధైర్యపడుతున్నాను జీవించడానికి. సో కాబట్టి మనకు జ్ఞానాన్ని ఇచ్చి, మనకు ధైర్యాన్ని నింపి, మనని శక్తిశాలిగా చేస్తాడు. కానీ మనం భగవంతుని ఎలా అర్థం చేసుకున్నామంటే నేను ఏమీ చెయ్యను, నా మటుకు నేను మిమ్మల్ని కూర్చుని పొగుడతానని చెప్పి పారాయణాలు చేసేస్తున్నారు. అష్టోత్తరాలని చెప్పి, సహస్రనామాలని చెప్పి. అంటే నేను మిమ్మల్ని పొగుడతాము, ఆ తర్వాత మీకు కావాల్సినవి వండి పెడతాము,
ఆ తర్వాత మీరు పనులు చేసి పెట్టాను అంటున్నారు. ఆ రకంగా భగవంతుడు ఎప్పుడూ స్పందించడు. అలా మనం వండి పెట్టినయి తిని మనం ఇచ్చిన పని చేయాలంటే అందరికీ చేసి పెట్టాలి. ఏది చాలా మందికి ఎంతో మంది ముడుపులు కడతారు, చేస్తారు. ఏమి అవ్వట్లేదు కదా! అంటే భగవంతుని పట్ల అవగాహన లేకపోవడం వల్లొచ్చిన సమస్య ఇది. అందుకే ఎక్కడ ఎవరికీ ఎన్ని పూజలు చేసినా గాని సమస్యలు పరిష్కారం అవ్వకపోవడము, ఆ ఉన్న రోగాలు అలాగే ఉండిపోవడము, ఇంకా పెరిగిపోవడము. ఆ పూజలని జెప్పేసి, ఉపవాసాలని జేసి, కఠోర దీక్షలు జేసేసి, ఇంకా ఆరోగ్యాన్ని పాడు చేసేసుకోవడమే జరుగుతోంది తప్పితే, ఏదైతే భగవంతుడు సంతోషము శాశ్వతంగా ఉండడానికి మనం 2వ చాప్టర్‌లో తెలుసుకున్నాం. స్థితప్రజ్ఞుడన్న పదాన్ని వాడాడు. అంటే ఎప్పుడైతే మన బుద్ధి స్థిరంగుంటదో, సంతోషం శాశ్వతంగుంటది. సో, సంతోషం శాశ్వతంగా ఉండే విధిని తెలియచేస్తున్నాడాయన. మనం ఆయన చెప్పిన విధిని పాటిచ్చకుండా, మన సొంత విధులు పాటిచ్చేసి భక్తి యోగంలో చెప్పిన అభ్యాస యోగం అన్నట్టు అర్థం లేని అభ్యాసాలు చేసుకుంటూనే తెలుసుకొని చెయ్యాలి భక్తిని. అవన్నీ నేను చెప్తాను రాబోయే క్లాసెస్‌లో. సో, ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణుడు ఎందుకు చంపనని అంటున్నాడంటే, ఇక్కడ మనం ఆయన ఒక రకంగా డాక్టర్‌గా ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే సమస్య మనలో ఉంది. చెడు ఆలోచనలు మనలో ఉన్నాయి. ఈరోజు మనము భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని, ధర్మాన్ని దురుపయోగం మనం చేస్తున్నాం. శాసనాలను మనం ఉల్లంఘిస్తున్నాం. కాబట్టి మనమే ఇక్కడ మనలో ఉన్న ఈ చెడుని మనం సంహరించాలి. పదం ఏం వాడుతున్నారు ఇక్కడ భగవద్గీతలో? సంహరణ, హత్య కాదు. హత్య అంటే స్థూలం. ఎక్కడైనా పౌరాణిక గాథల్లో భగవంతుడు వాడేటప్పుడు సంహరణ అంటే ఆత్మకు వర్తింప చేయాలి. ఆత్మలో ఉన్న రాక్షసులని సంహరించాలి. ఆత్మలో ఉన్న రాక్షసుల్ని ఏ రకంగా సంహరిస్తారు? మన సంకల్ప శక్తితోటి. సో, ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకున్న జ్ఞానాన్నంతా ఒక దగ్గర తీసుకొస్తే, ఈరోజు నాకు విషాదం ఉంది. నాలో ఉన్న చెడు వల్ల నేను శాసనాలను ఉల్లంఘించడం వల్ల, ఈరోజు నా జీవితంలో విషాదం కలిగినప్పుడు, భగవంతుడు నాకు ఆత్మజ్ఞానాన్నిచ్చాడు. సో, ఆత్మజ్ఞానాన్నిచ్చి, ఆ శక్తి మనలోనే ఉందని చెప్పినప్పుడు, నాలో ఉన్న శక్తితోటి నాలో ఉన్న చెడుని నేను సంహరించాలి. అది సంహరించేటప్పుడు మన కర్మేంద్రియాలు అలజడికి లోనవుతాయి కాబట్టి, భగవంతుడు రథసారథవుతాడు. ఏ రథానికి? ఈ రథానికి. శరీరం అన్న రథానికి రథసారథి. అందుకే చిత్రం వేసేటప్పుడు ఎట్లా చూపిచ్చారంటే, ఆ గుర్రాలను చూపిచ్చంటే, మన కళ్ళు, ముక్కు, నోరు, చెవు, స్పర్శ ఎప్పుడు గుర్రాల్లా పరిగెడుతూ ఉన్నాయి. తాబేలు ఎగ్జాంపుల్ ఇచ్చి అందుకే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ రెగ్యులర్‌గా వినేవాళ్ళు ఎలాగో క్యాచ్ చేస్తారు పాయింట్. మిగిలిన వాళ్ళు ఒక్కసారి వెనక్కెళ్ళి చూడండి. నేను ఆల్రెడీ కవర్ చేసేసాను ఇది. 58వ శ్లోకం నుంచి 68వ శ్లోకం వరకు తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పాడు. అంటే కర్మేంద్రియాలు, ఇంద్రియ నిగ్రహం లేదు. సో, ఇక్కడ భగవంతుని పాత్ర మొదలవుతుంది. మనం భగవంతుని పాత్ర ఎక్కడ మొదలవుతుందనుకుంటున్నాము? మనం ఆరోగ్యాలు పాడు చేసుకొని, సంబంధాలు చెడగొట్టేసుకొని అంతయిపోయిన తర్వాత అప్పుడు నీకేదైనా చేసి పెడతాము, నిన్నొచ్చి చూస్తాము, నీకోసం నడుస్తాము అని ఆయన మీద ఉపకారం చేసినట్టు చేస్తున్నాం. అసలాయన పాత్రే లేదక్కడ. స్పష్టంగా ఉంది భగవద్గీత. ఏమని చెప్తున్నారు? నువ్వు లేచి యుద్ధం చెయ్యి. నీ కర్మేంద్రియాల వల్ల సమస్యొస్తుంది కాబట్టి అక్కడ ఆయన దానికి ఇచ్చి, నీ రథానికి సారథంటే నేను ముందుండి నడిపిస్తాను అంటున్నాడు. అంటే ప్రతి నిమిషం గైడెన్స్ ఇస్తాడు. ఏ నిమిషానికి ఏ ఆలోచన చెయ్యాలి. అందుకే చెప్పాము ఇది స్థూల యుద్ధం కాదు, అంతర్గత యుద్ధము. కర్మక్షేత్రంలో నేర్పిచ్చాడు. ఆ బొమ్మలు వేసేటప్పుడు గూడా ఆ సైన్యాన్ని చూపించినప్పుడు కర్మక్షేత్రంలో కురుక్షేత్రం అంటే కర్మలు ఆచరించే క్షేత్రంలో సమస్య వచ్చినప్పుడు పుస్తకాలు ఎదురుంగేసుకొని చదవమని చెప్పలేదు. ఆన్ ది స్పాట్ ట్రైనింగ్ ఇస్తాడు. సో, ఈ రోజు నా ఆరోగ్యం బాలేదు అనంటే, ఈ రోజు సంఘర్షణ మొదలవుతుంది. ఎంత ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేసి ఆరోగ్యంగా ఉందామన్నా ఏదో ఒకటి ఈరోజు ఒక సమస్య పోయింది ఇంకా పోలేదంటే ఇంకోటొచ్చేస్తోంది. ఎందుకిలా అవుతుందన్న సంఘర్షణ. సో, ఎక్కడి నుంచి వస్తున్నాయి రోగాలు? అంటే బయట నుంచి మొత్తము క్రోధాన్ని, ఆవేశాన్ని అన్ని తీసేసుకుని ఆత్మ రోగగ్రస్తమైంది కాబట్టి దాని ప్రభావం శరీరం మీద పడి, శరీరం రోగగ్రస్తమైంది. ఈ అంతర్గత యుద్ధంలో ఇప్పుడు మనకు జ్ఞానాన్నిస్తాడు. సో, నాలో ఉన్న చెడుని నేనిప్పుడు సంహరించాలి సంకల్ప శక్తితోటి. సో, నేనేమని సంకల్పం చేయాలి? నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న సంకల్పం చేయాలి. కానీ కళ్ళు దేహాన్ని చూసి ఏం ఆలోచిస్తాయి? నాకు ఒంట్లో బాలేదు. నాకు నీరసంగా ఉంది. కానీ భగవానుడు ఏం చెప్తున్నాడు? కర్మేంద్రియాలను ఇక్కడ మీరు జయించి కళ్ళ ద్వారా చూస్తే ఖచ్చితంగా రోగం ఉన్నట్టే కనిపిస్తది.
సో దీన్ని మీరు ఇప్పుడు జయించాలి. సో అంటే ఇప్పుడు నా భగవంతుడు ఇచ్చే ఆలోచనలు ఏవైతున్నాయో ఆత్మ స్వధర్మానికి సంబంధించిన ఆలోచన చెయ్యాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అన్న ఆలోచన స్థాయిలో అది చేసినప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ఆరోగ్యం బాగవుతుందో అదే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఆరోగ్యం నయమైతే ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత డబ్బు విషయం. ఇక దానివల్ల ఎన్ని సమస్యలున్నాయో అందరికీ తెలిసిన విషయమే. సో మనం సమస్యల గురించి కాదు, పరిష్కారం గురించి మాట్లాడుకుంటాం. ఈ రోజు డబ్బుకు విషయానికి డబ్బు ఉన్నవాళ్ళు ఉందన్నది సమస్య అవుతోంది. లేని వాళ్ళకి లేదన్న సమస్య ఉంది. ఉన్నవాళ్ళు ట్యాక్సులు కట్టడానికి ట్యాక్సులు ఎట్లా ఎగ్గొట్టాలి అన్నదే ఇక్కడ సమస్య అయిపోయింది. మళ్ళీ పొలిటికల్ సిస్టమ్‌ని, ఆ సిస్టమ్‌ని విమర్శిస్తూ ఉంటారు. కాదు, యాక్చువల్‌గా ట్యాక్సులు ఎగ్గొట్టడానికి ఇంత సమస్య అవుతుంది. సో ఎన్ని రకాలుగా డబ్బు విషయంలో సమస్యలొస్తాయో బ్యాంక్‌లో ఉద్యోగం చేశాను కాబట్టి తెలుసు. సో డబ్బు ఉన్నవాడు ఉందని అక్కడ బాధపడుతున్నాడు. అది ఒక సమస్య అవుతోంది. లేనివాడు లేదని చెప్పి బాధపడి నెల అవుతుందంటేనే వడ్డీలు కట్టాలి, చెయ్యాలి, పెట్టాలి. ఎక్కడ చూసినా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒక రకంగా జీవితాన్ని మార్చి పారేసి. పాతకాలం ఎలా ఉండేది ప్రాచీన భారతదేశం అంటే అందరూ చక్కగా డబ్బులు పొదుపు చేసుకుని ఆ డబ్బులు జమ అయిన తర్వాత అప్పుడు వస్తువులు కొనుక్కునేవాళ్ళు. సో టెన్షనే లేదు అందుకు. ఏది కొనాలన్నా గానీ పొదుపు చేసుకునేవాళ్ళు. ఉన్నవాళ్ళు ఎలాగో కొనుక్కునేవాళ్ళు. ఆ మిగిలిన వాళ్ళు నెల కొంత పొదుపు చేసుకుని ఆ డబ్బు జమ అయిన తర్వాత ఆ వస్తువుని కొన్నారు. సో ఆ పొదుపు చేసుకోవడం అన్నది ఆనందంగానే ఉండేది. ఆ వస్తువు కొనుక్కున్న తర్వాత కూడా ఆనందం మిగిలేది. ఇది ప్రాచీన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కింద నడిచేది. ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ వచ్చిందో ఎవ్వరి దగ్గర డబ్బులు ఉండట్లేదు. లోన్‌లు తీసుకొని కొనేస్తున్నారు. లోన్ తీసుకోవడానికో టెన్షన్. నెల ఈఎంఐలు కట్టుకుంటూ పోతారు. వస్తువైతే వచ్చేస్తది. కట్టగలిగితే ఓకే. కట్టలేకపోతే అదొక టెన్షన్. మరి వస్తువులుండి లాభం ఏంటి? సో యుగ పరివర్తన సమయం ఇది. దానికి కూడా రుజువు చూపిస్తాను నేను. ఈ యుగ పరివర్తన సమయంలో ఏమవుతదంటే మొదట ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతది. ఆ సిస్టమ్ వల్ల ఇప్పుడు ఏదైతే ఈ బ్రిటిష్ చదువుల వల్ల అసలు డబ్బెలా మేనేజ్ చేయాలో తెలీదు. ఆరోగ్యం ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. సంబంధాలు ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. సో ఇప్పుడు ఇవన్నీ మన విద్యాలయం ద్వారా బయటకొస్తది. ఆ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్. ఒక్క స్టేజ్‌లో మొత్తం కూలిపోతది. అప్పుడు దేశం బాగుపడిపోతది. ఏదైతే మన పాత పద్ధతులున్నాయో డబ్బు చూసి పొదుపు చూసి వాడుకోవడము, పొదుపు చేసి చెయ్యడము. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మారిందంటే చాలా మటుకు జీవితాలు బాగుపడిపోతాయి. చాలా మంది పొలిటికల్ సిస్టమ్ మారాలి అంటారు. పొలిటికల్ సిస్టమ్ గాదు. ఈరోజు లోన్‌లు ఎగ్గొడుతుందెవరు? టాక్స్‌లు ఎగ్గొడుతుందెవరు? సాధారణ ప్రజలే కదా! సో ఈ అంతర్గత యుద్ధం ఏదైతే జరుగుతోందో ఏం చెయ్యాలి? ఎలా జీవితాన్ని గడపాలి అన్న చోట ప్రపంచం ఏం చేస్తుందని చూసి ఆ ప్రపంచం పొగడలకు తగ్గట్టు ఎళ్ళిపోతున్నారు. సో కళ్ళ ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు. సో ఈ కర్మేంద్రియాలు ఏవైతున్నాయో వీటికి రథసారథవుతాడు. ఇది భగవంతుని పాత్ర. ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు అందరూ. ఎందుకంటే ఎన్నో చిత్రాలు చెప్పారు. ప్రతి చోట చిత్రం ఉంటదసలు. భగవద్గీత అంటేనే ఆ కృష్ణుడు రథసారథిగా ఉంటాడు. అర్జునుడు రథంలో ఉంటాడు. రథం అంటే ఇది. దేహాన్ని రథమన్నారు. సో దానికి సారథవుతాడు. సో జ్ఞానాన్ని ఇస్తాడు. కర్మక్షేత్రంలో మనకు ట్రైనింగ్ ఇస్తాడు. సో అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? వేల కోట్లలో ఒక్కరో గుర్తిస్తారంట. చిత్రం క్లియర్‌గుంది. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలా? ఏ రోజు ఆయన ఫేవరెట్ వంటకం ఏదా? లేదా ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలని తిండి మీద, బట్టల మీద ఫోకస్ పెట్టేసారు. అందుకే మార్పు రావట్లేదు. అందుకే ధైర్యం రావట్లేదు. సో భగవద్గీత యొక్క ఉద్దేశమే ఈరోజు విషాదంలో ఉన్న మనని స్థితంగా అంటే సంతోషం శాశ్వతంగా ఉండి ధైర్యంగా జీవించే విధానాన్ని నేర్పిస్తది. ఆ నేర్చుకునేటప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తది. అక్కడే చాలా మంది వదిలేస్తారు. వదిలేసి ఇంక అలా గడిపేస్తూ ఉంటారు. ఆ తర్వాత అనుకున్నది జరగకపోతే మళ్ళీ ఆయనను తిట్టుకుంటూ కూర్చుంటారు. మేము ఇంత చేసినా ఆయన ఏం చేయలేము. ఆయన కోసం ఎంత చేశామో
రోజు పొద్దున్న 4 గంటలకు లేసాము, తలకు స్నానం చేసుకున్నాము, చల్లనీళ్ళతో చేసాము. ఆ తర్వాత మొత్తం ఆ పూజా గదినంతా కడిగాము. ఫోటోలన్నిటికీ ఆ బొట్టు చుక్కలు పైనుంచి కింది దాకా ప్రతిదానికి పెట్టాము. ఆ పూజ చేసేంత వరకు పచ్చి నీళ్లు గూడా ముట్టలేదు మేము. ఎంత చేసాం. అయినా ఆయన మాకేం చేయలేదు. అవన్నీ చేయమని ఎక్కడ చెప్పాడు? ఫస్ట్ చాప్టర్‌లో విషాదంలో ఉన్నారు మీరు అనగానే వెంటనే లైఫ్‌ని సింపుల్ సహజం చేసేసాడాయన. మీరు ఆత్మ అని తెలుసుకోండి. సమస్య ఇది. దేహం అన్నది వినాశనం అయిపోతే ఆత్మ శాశ్వతం. అందులో కర్మేంద్రియాలున్నాయి. కర్మేంద్రియాల ద్వారా దాన్ని బయట నుంచి తీసుకుంటున్నారు. అలా కాకుండా శ్రేష్ఠ సంకల్పాలు అంటే ఆత్మశక్తిని ఉపయోగించండి. సో, అయిపోయింది. ఆత్మశక్తిని ఉపయోగిస్తాము. ఉపయోగించినప్పుడు ఎవరైతే మనసును జయిస్తారో ప్రపంచాన్ని జయిస్తారన్న పదం వినే ఉంటారు. జో మన్ జీతా ఓ జగజ్జీత అని చెప్పేసి. సో, మనసును జయించడం అంటే ఏంటి? బయట నుంచి జరుగుతున్న వాటిని ఆధారంగా తీసుకుని ఆలోచనలు చెయ్యకుండా, భగవంతుడు ఏదైతే ఆత్మ యొక్క స్వధర్మం అని చెప్తున్నారో, స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని ఆలోచనలు చెయ్యాలి. ఇది మనసును జయించడం అంటే. సో, భగవంతుడు ఆత్మ స్వధర్మాన్ని ఏ రకంగా పెట్టారు? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. సతో ప్రధాన స్థితి. ఈ స్థితిలో ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఆయన ఆత్మని సృష్టించినప్పుడు అది ఆరోగ్యంగానే ఉంది. సో, ఈరోజు రోగాలు వచ్చినా స్వధర్మంలో ఉండే ఆలోచన చేయాలి. ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్టు. అంటే స్వధర్మము, పరధర్మంలోకెళ్ళిన ఆత్మని స్వధర్మంలోకి తెస్తా అంటున్నాడు. ఏ రకంగా తీసుకొస్తాడు? జ్ఞాన యోగాల ద్వారా. సో, జ్ఞానం ఏంటో చెప్పాను. ఆత్మజ్ఞానము, ఆ తాబేలు ఉదాహరణ. ఆ తర్వాత అంతర్గత యుద్ధము. ఇది జ్ఞానము. ఇవన్నీ చెయ్యాలి అనంటే శక్తి కావాలి. సో, మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు యోగ స్థితి అని చెప్పి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే, ఆత్మ పరమాత్మను తలుచుకుంది ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో మీరు ఏ ఆలోచనలు చేసినా ఆలోచనలకు శక్తొస్తది. సో, భగవంతుడు ఏ రకంగా మనకి రథసారథి అయి మన జీవితాన్ని నడిపిస్తారు అనంటే జ్ఞాన యోగాల ద్వారా. జ్ఞానాన్నిస్తారు. ఆ జ్ఞానాన్ని ధారణ చేయడానికి, ఆ జ్ఞానం అన్నది సహజం చేయడానికి, మన జీవితాన్ని సులువు చేయడానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తినిస్తారు. ఇది భగవంతుని యొక్క ఇది. ఒరిజినల్ పర్సనాలిటీ. విభూది యోగం అని గూడా ఇంకొక యోగం ఉంది. అంటే ఆయన యొక్క విభూది, ఆయన యొక్క పర్సనాలిటీ. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతే తప్పితే నువ్వు నాకు పని జేసి పెడితే నేను తిరుపతికొచ్చి దర్శనం చేసుకుంటానంటే, ఆయనను మనం చూడ్డానికెళ్తున్నామా? మన దర్శన భాగ్యం ఆయనకిస్తున్నామా? అంటే నువ్వు పని చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. నువ్వు పని చేసి పెట్టకపోతే నేను రెస్పాండ్ అవ్వనంటే, భగవంతుడిని గుర్తించినట్టా? గుర్తించలేనట్టా? అంటే గుర్తించలేనట్టే. అంటే మనకి ఎవరు పని చేసి పెట్టే మనం అయినంత మటుకు పనులు కానిచ్చేస్తాం. కానప్పుడు ఇంకా ఆయన మీద ఏమంటే భగవంతుని మీద భారమేసేసాము అంటున్నాం. భగవంతుని మీద భారమేస్తే ఆయన పనులు చేసి పెడతా అంటే ఖచ్చితంగా చేస్తాడు. కానీ విధి ఇది. అంతేగాని తిండో, లేకపోతే బట్టలు మార్చేసుకోవడమో, మనల్ని మనం ఉపవాసాలు చేసి చిత్రహింసలు పెట్టేసుకోవడమో, లేదా ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పడమో కాదు. సో, ఇవన్నీ మనం ఇప్పటి వరకు చేసేసాము. ఓకే. దానివల్ల ఆయనేమి కోపం తెచ్చుకోడు. ఏమీ కాదు. తండ్రి కాబట్టి ఇక పిల్లలు ఏది చేసినా తండ్రికది ఓకేనే గాని, అసలు విధి ఏదైతే తెలుసుకొని చేస్తే ఆరోగ్యం కావచ్చు, ధనం గావచ్చు. సో, ఇందాక మనం ఏదైతే ఆత్మ, పరమాత్మ తత్వం, ఆధ్యాత్మికం అని అనుకున్నామో, సో, ఎప్పుడైతే ఈ తత్వాన్ని మనం తెలుసుకుంటామో, ఆత్మ యొక్క తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటామో, మనం కోరుకునే ఆరోగ్యము, హెల్త్, సంపద, వెల్త్, హ్యాపీనెస్, సంతోషం అవి మీ వొద్దన్నా వెతుక్కుంటొస్తాయి. ఆరోగ్యం కోసం డాక్టర్ల చుట్టని, ఆ టెస్టులని, ఈ టెస్టులని ఎన్ని చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఈ తత్వాన్ని తెలుసుకుని, ఆత్మ ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటదో, భగవంతుని వైద్యనాథుడని గూడా అంటారు. సో, ఆత్మకి ఎప్పుడైతే ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడో, దాని ప్రభావం శరీరం మీద పడి, శరీరం రోగమయం ఉన్నది గూడా ఆరోగ్యంగా అయిపోతది. ఆ తర్వాత ధనం. సో, డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్రమైన కార్యము.
ఆధ్యాత్మికం అంటే అందరూ అన్ని వదిలేసి జోలలు పట్టుకుని వెళ్ళిపోయి అడుక్కోవాలేమో అన్న ఇది తీసుకొచ్చేసారు. కాదు. మనది మనం సంపాదించుకుని తినడమే ఎంతో గౌరవప్రదమైన జీవితం అది. సో అందుకే అందరికీ మళ్ళీ చెప్తున్నాము, డబ్బు సంపాదించడం అన్నది ఒక పవిత్రమైన కార్యం అది. మనది మనం సంపాదించుకొని తినడం అన్నది ఎంతో గొప్ప విషయం. అదే ధర్మం అసలు. ఒకరిని అడుక్కోవడం అని కానీ, మోసాలు చేయడం అని గాని అది అధర్మం. సో అది ఎందుకు పవిత్ర కార్యం అయింది అనంటే, ధర్మ మార్గంలో దాన్ని సంపాదిస్తాము. ఆ తర్వాత మన ఖర్చులకు వాడుకుంటాము. ఆ తర్వాత దానాలకు వాడుకుంటాం. సో ఏ రకంగా దానాలు చేయాలని చెప్పి దానికి మళ్ళీ సెపరేట్ అధ్యాయం ఉంది భగవద్గీతలో, రాబోయే క్లాసెస్‌లో తెలుసుకుందాం. అంటే మనం ఈ రోజు సంపాదించి ఆ బీజాలు మళ్ళీ నాటుకుంటే మళ్ళీ దాని యొక్క ఫలితం మనకు తిరిగి వస్తదన్నట్టు. అంటే ఇది నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్, ఎంతో అందమైన జీవితం. నిజంగా ఆయన చెప్పినట్టు గడపాలే గాని. కానీ మనం ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎళ్తున్నాం. అందుకే చెప్పాను గదా! యాక్చువల్‌గా ఆ చిత్రం ఏదైతే ఉందో భగవద్గీత చిత్రం, ఆ రథసారథిగా అయిన అర్జునుడి యొక్క రథాన్ని అంటే ఆ చిత్రం అర్థమైనా మీకు సబ్జెక్ట్ అర్థమైపోతది ఆయన ఏంటా అని చెప్పి. మనం అదే అర్థం చేసుకోకుండా తిండి, బట్టలు ఆయన దగ్గరికి వెళ్ళడము, నువ్వు పని చేసి పెడితే నేను చేసి పెడతానని చెప్పి ఇటు వచ్చి పూర్తిగా డైవర్ట్ అయిపోయాను. సో కాబట్టి మనం పురుషార్థం ఏ రకంగా చేయాలి? ఏ రకంగాన జీవితాన్ని సహజంగా, సులువుగా, ఈజీగా గడపాలన్నది ఈ భగవద్గీత అన్నది చెప్తుంది. ఇంకా రామాయణ, మహాభారతాల రెఫరెన్స్‌లు గూడా ఇచ్చి మనం ఇంకా రేపు గూడా తెలుసుకుందాము. సో ఏవైతే మీకు సంకల్పాలు నేర్పిస్తున్నామో చిత్రాలతో సహా గ్రూప్‌లో ఇంకా రోజు వేస్తూ పోతూ ఉంటాము. సో నా దగ్గర సమయం అని మీ దగ్గర ఎన్ని స్థూలంగా డబ్బున్నా, ఆరోగ్యం ఉన్నా, ఏది మనకు కావాలన్నా సమయం అన్నది ఫస్ట్ పెట్టుబడిగా పెట్టాలి. ఏది జీవితంలో కావాలని కోరుకున్నా, ఏదైనా సఫలత ఆ సమయాన్ని పెట్టుబడిగా పెట్టకపోతే ఇంకా వేరే ఏవున్నా ఉపయోగపడవు. అందుకే మొదటి సంకల్పం అదే నేర్పించాము, అదే వేశాము. సో అప్పుడప్పుడు గ్రూప్‌లో చూస్తుండండి. తర్వాత క్లాస్‌లో నేను ఏదైతే చెప్తున్నానో, ఆ సంబంధించిన శ్లోకాలు గూడా మీకు నేను వాట్సాప్ గ్రూప్‌లో వేసేస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి చదువుకుని, ఈ వీడియో రికార్డింగ్ రేపు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది గాబట్టి, ఆ శ్లోకాలు, ఈ ఆడియో రికార్డింగ్, ఈ వీడియో ఈ కలిపి చదువుకుంటే మీకింకా బాగా అర్థమవుతుంది. తర్వాత ఈ విద్యా విధానాన్ని వీలైనంత మటుకు మీ వాళ్ళకి చెప్పి ముందుకు తీసుకెళ్ళండి. భగవద్గీత పారాయణం ఎవరైతే చేస్తున్నారో, ఏళ్ల తరబడి పారాయణాలు చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి ఎందుకు భగవంతుని యొక్క ఒరిజినల్ యథార్థ రూపం ఏంటి? మరాయన ఏం చేస్తారు ఏంటా అంటే మళ్ళీ మొదటికొచ్చేస్తున్నారు. వేలల్లో జనాలు కూర్చొని పారాయణం చేస్తున్నారు. కానీ తాబేలు ఉదాహరణ ఎందుకు ఇచ్చాడాయన అన్నది చెప్పలేకపోతున్నారు. సో చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే వాళ్ళు మన తండ్రి పిల్లలమే. అందరము కలిసి చదువుకుని, కలిసి ఉన్నతి సాధించి ముందుకెళ్ళాలి. సో ఈ విద్యాలయం లక్ష్యం అదే కాబట్టి, సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.